అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పంచతంత్ర కథలో తరువాయి భాగం చెప్పుకుందాం. ఊరాలు రాజైన చిత్రగ్రీవుడు చెప్తున్న పులి బాటసారి కథ. ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదల్లో ఒక ముసలి పులి నివసిస్తుంది. అది ఆ దారుణ పోచున్న బాటసారిని చూచి, ఓ బాటసారి, ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియము ఉన్నది. దీనిని ఏ పుణ్యాత్మునికో దానము చేయవలెనని ఎంతకాలం నుండో ఎదురు చూస్తున్నాను. అదృష్టవశమున ఈరోజు నీవు కనబడ్డావు. నా యందు దయదలిచి ఈ చెరువున శుద్ధిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణమును తీసుకో అని తన వద్ద బంగారు కంకణము చూపింది. దగదగా మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కానీ పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమోనని భయంతో వణికిపోతున్నాడు. ఒకవైపు బంగారం, మరోవైపు భయం. అయినా ధైర్యం తెచ్చుకుని పులితో, పులిరాజా, నీవు క్రూర జంతువు. నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగలను? బంగారు కడియం కొరకు ప్రాణం ఎవరైనా తీసుకునేవారు ఉన్నారా? మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలిపి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.